నాకు చెప్పట్లేదు, నీతోనే మాట్లాడుతున్నాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఫాలోవర్స్ నన్ను పట్టించుకుంటారులే, తెలియదు కదా. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. నేను బాగా ఇది ఎక్కడ చేస్తాను. కావాలరా బాబు? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఏమి జ్ఞానం మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. అంటే అందరిలో నేను ఫాలో అయితే నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది, అంతే కదా. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? అయినా నాకు మీరంటే చాలా ఇష్టం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇలా రిజెక్ట్ చేయడం మనం కరెక్ట్ చెప్పాలి కదా. ఇది కర్మల దేవుడా. ప్రాబ్లం లేదురా, మాకు ఫస్ట్ వెళ్ళిపోతాం మేము. ఏం లేదు, అటుపక్క వెళ్ళాక వస్తాం అలాగా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనే అమ్మాయిని ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి చెప్పు. అందులో నువ్వు 10K ఫాలోవర్స్ ఉన్నా, నువ్వు ఎలా మాట్లాడాలి? ఈ విషయం బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. ఆ పక్కల నుంచి ఒకసారి పక్కన మాట్లాడు. జరుగు. మాట్లాడు చెప్పు. మాట్లాడు. ఇప్పుడు మాట్లాడుకోండి ఫ్రీగానా? ధర నేను ఎక్కడ ఉంటాను మాట్లాడలేదురా. నువ్వు ఉంటాడు అన్ఈజీగా ఫీల్ అవుతున్నాడు రా. అది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నాడు రా. మీరిద్దరు ఉన్నాని అన్ఈజీగా ఫీల్ అవుతున్నాడు. తను నాతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదు. రోజు పళ్ళు వేసుకుని వాళ్ళు ఇప్పుడే మోహన్ డ్రెస్ వేసాను. పర్వాలేదు. ఎక్కడ మీద ఇక్కడ లోకలే పిల్ల ఎక్కడ కాలేజ్ ఏంలా ఏం తెలుసు? నువ్వా? చాలా డేస్ నుంచి తెలుసు. డేస్ ఎన్ని డేస్ అవుతుంది? చాలా రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అని ఇష్టం అనేది రోజులు బట్టి మనసు బట్టి కాదు కదా, చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళని ప్రేమించే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అని కవితలు రాత్రా? నేను నిజంగా నేను ఇప్పటిదాకా సీరియస్ గా ఎవ్వరికి ఇలా చెప్పలేదు. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఈ అబ్బాయికి ఇలా చెప్తున్నా. అంటే తను అంటే నాకు ఎంత ఇష్టం ఉంటే చెప్తాను. ఇష్టం అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు కదా, ఓ ఇన్సిడెంట్స్ అంతే కదా. మీరేమంటారు? అందరికీ నుంచి వస్తాను. ఏంటి మమ్మీ ఎవడీడు? మా ఓడి గురించి ఏమైనా తెలుసా? అయ్యా మా ఓడి గురించి ఏమైనా తెలుసా? మాట్లాడితే తర్వాత తెలుసుకుంటాను. అప్పుడు వాళ్ళు బోల్ తప్పులు ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. మరి ఆలయాలు బాగానే ఉన్నారు రా, ముందు మాట్లాడుతున్నారు. ఆలయాలు బాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు సిగ్గుపడుతూ మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఆలయాలు బాగా మాట్లాడుకుంటున్నారని. చేస్తా ఏ బెదిరిస్తున్నావు ఏంట్రా? చేస్తాడు. ఆలయాలు బాగా మాట్లాడుకుంటున్నారు. నేను బెదిరించానా? మరి ఎందుకు నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు? నువ్వు తనతోనే మాట్లాడరా, మీ వెళ్ళిపోయి చెప్పు. నిజం ఫ్రాంక్ అన్న, మేము పక్క వెళ్ళిపోతే నువ్వు సిగ్గు వేస్తుందంటే పక్క వెళ్ళిపోతాం. అంటే నీకు ఏదైనా అన్ఈజీగా ఫీలింగ్ ఉందంటే పక్క వెళ్తే అంతా మాట్లాడంటే ప్రాబ్లం లేదు. అప్పుడు మాకు చెప్పొద్దు కూడా ఏం మాట్లాడుకున్నారు అది నేను చెప్తుంది. మాట్లాడు. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, నువ్వే నోరెప్పట్లా. నోట్లో మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు. తెరువు పర్లేదు, నేను పట్టుకుంటాను ముత్యాలు. అద్దలే నీళ్ళు లాంటివి జారిపోతాయి. వాటర్ తో కడిగేసుకుంటాను. ఆ నీరే కదా, నీరే కట్టుకుంది ఇంకా పర్లేదు. డైరెక్ట్ కాదు కానీ ముందు అసలు మ్యాటర్ మాట్లాడండి రా. టైం అప్పుడే 2 అయిపోతుంది. బోనం వెళ్ళిపోతాం. ఇప్పుడు నువ్వు బయట తీసుకెళ్ళా చెప్పు. అసలు ఇది కరెక్ట్ కాదు. మా ఓడికి లావరన్నది బ్రేకప్ చెప్పేద్దాం. ఏ ఒప్పుకొని అమ్మాయి ఎవరో చూపించి నిన్ను గొడవడతాను. నేను లవ్ చేసిన అబ్బాయి అమ్మాయిలా లవ్ చేస్తుంది. సర్లే, మీ ఇష్టాలు మీవి. చెప్పు. సిగ్గు నవ్వుతావేంటి? చెప్పు. పర్లేదు, మీకోసం తడిచిపోవడానికి అన్నారు. అడిగారు పర్లేదు, మీకోసం తడిచిపోవడానికి అన్నారు. అడిగారు నువ్వు
చిన్నగా సరిపోద్ది కదా. అరే ఆన్సర్ చెప్పు, ఏదో మాట్లాడరా నువ్వు, అడుగు క్వశ్చన్స్ అడుగు, ఏంటి ఏది అదని అడుగు. నీ ఏజ్ అంత 20. నాకు 18. పర్లేదు, లవ్ కి ఏజ్ తో సంబంధం లేదు. లవ్ కి ఏజ్ తో సంబంధం లేదు. లవ్ విరాట్ కోహ్లీ, అనుష్క, తర్వాత ప్రియాంక వాళ్ళ హస్బెండ్ చూడను మూవీస్ అవినా. లవ్ కి ఏజ్ తో సంబంధం లేదబ్బా. నేను చూడడానికి నీకన్నా చిన్నపిల్లలానే కదా ఉన్నాను. 16 సంవత్సరాలు. థ్యాంక్ యూ. అలా అయితే నీకు 18, నాకు 16, 2 years గ్యాప్ ఉంది, పర్వాలేదు. ఒకటి ఎక్కువ పర్లేదురా. ప్రాబ్లం ఏముంది అంతే కదరా. అయ్యో దీని వర్షంలో తడిచిపోతున్నాడు, గొడుగు కూడా తీసుకురాలేదు. 18, 17, 23, 27. 27 నువ్వు కన్నా చెప్పు, నువ్వే చెప్పాను. నా వరకు నేను చెప్పాను నువ్వు అంటే ఇష్టం అని. లవ్ అయితే అదే చేయలేను. నేను లవ్ అని చెప్పానా, నువ్వు అంటే ఇష్టం అని చెప్పాను. ఇంకోసారి నువ్వు అంటే ఇష్టం అని చెప్పాను. ఇష్టం అబ్బా, అభిమానం. నేను ఫ్యాన్. అలాగైతే ఓకే. నువ్వు కూడా నన్ను ఇష్టపడాలి మరి. ఫ్యాన్ అమ్మా అసలు అందరిలా ఫ్యాన్ కాదు నేను, అస్సలు అలాగా. ఫ్యాన్స్ ఇష్టపడతా, లేకపోతే మనమే ఉండవు. నేను అందరిలా కాదు, వాళ్ళందరూ వేరే, నేను ఒక్కరిదాన్ని వేరే. నిన్న స్పెషల్ గా ఏమంటారా, ఓకే చేసినట్టేనా? మరి బాగుందే. ఇంకేం మాట్లాడుకున్నా అర్థమైంది ఏంటంటే ఇద్దరికి ఓకే అయిపోయారు. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. ఓకే అయిపోయారు. నీకు ఓకే కానీ ఏంటంటే కాదు, మన ఇద్దరం ఉన్నామని చెప్పి అన్నిగా ఫీల్ అవుతాడు. అంత మించి లేదు అక్కడ, అంతే కదరా? ఎగ్జైట్మెంట్ లేదా? ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడు, నీకు అర్థం కావట్లేదు, అది చెప్పలేకపోతున్నాడు బయటగాడు. అది ఏంటంటే ఇంకా లోపల ఎంచుకున్నాడు. అంటే చెప్తే ఇప్పుడే ఫస్ట్ చెప్పేస్తే మన బ్యాడ్ అయిపోతా అని చెప్పి ఇంటెన్షన్ కొన్నాడు, చెప్పట్లేదు. అది ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు కొన్నాడు, చెప్పట్లేదు. అది సీరియస్ గా నేను ఇప్పటి వరకు స్టిల్ 20 years లో ఏ అబ్బాయికి నాకు ఎంతమంది ప్రపోజ్ చేసినా చేయదా. నువ్వు అంత నచ్చా నాకు. ప్రపోజ్ చేశానంటే అర్థం చేసుకో. తర్వాత చెప్తాను ప్రపోజ్ అంటే అవి తర్వాత అంటే మళ్ళీ నువ్వు 10 సార్లు ఫోన్ చేసుకుంటావు. నేను నాకు ఇప్పుడే రిప్లై కావాలి. నేనైతే వెళ్ళమంటారా చెప్తున్నా, నంబర్ తీసుకుంటా, నంబర్ తీసుకో, మాట్లాడుకోండి. మీరు ఫోన్ చేస్తే మాత్రం నాకు తన నెంబర్ కావాలి. నంబర్ ఇచ్చాను, నంబర్ నా దగ్గర ఉంది, ఇచ్చామని ఇచ్చేస్తాను. తనకి ఈ నంబర్ ఇచ్చామని ఇద్దరు నంబర్ సేవ్ చేస్తాను. మీరు చేసుకున్నదే మీరు ఇచ్చుకోండి. ఇదే పోతారు. అయితే ఆకాశంలో చూస్తున్నాను, లేకపోతే కింద చూస్తున్నాను. నా కళ్ళల్లో చూడు, ప్రేమ ఏంటో తెలుస్తుంది. నేను నేర్పించనా? నేను నేర్పించనా? తీరా అక్కడికి వెళ్ళిపోయావు. ఏంట్రా, ఒక అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పడం కూడా తప్పేనా? ఫోన్ లో చెప్తే తెలియదు కదా, అందుకే డైరెక్ట్ గా సర్ప్రైజ్ ఇద్దామని. లవ్ ఎందుకు ఫెయిల్? నేను ఇంట్రెస్ట్ వచ్చేలా కాదు. అరే సెట్ అవ్వదు. ఇప్పటి వరకు ఏమైనా వచ్చేసావా? 100 మంది వచ్చేసావా? నేను అందరిలాంటి అమ్మాయిని కాదులే. నేనే నేను చూసుకుంటాను, నన్నేం చూసుకోవసరం లేదు. చూస్తూ ఉన్నా అందులో నేను నీతో ఉన్నా అంతు పల్చలేని. నేనే నేను చూసుకుంటాను, నన్నేం చూసుకోవసరం లేదు. చూసుకుంటాను, మన దగ్గర ఉంది. పర్లేదు, నేను చూసుకుంటాను. ఫైనాన్షియల్ గా అయితే ఓకే. కేరింగ్, ఎమోషనల్ అంటావా ఇంకా ప్రాబ్లమే లేదు. మా డాడీ లేరు, సో మా డాడీలో చూసుకుంటాను నేను. మా డాడీ లేరు, సో మా డాడీలో చూసుకుంటాను నేను. ఇంతకన్నా ఏ అమ్మాయి చెప్పలేదని నేను అనుకుంటున్నాను. ఏం చదువుతున్నారు? నేనా? నీకోసం అనే పర్టికులర్ గా టైం చూసుకుని చూస్తున్నారు. బ్యాక్ చెప్పాలనుకుంటున్నారు.
చూడే నువ్వు ఆంధ్ర చెప్పినంత వరకు నువ్వు ఇద్దరు మాట్లాడుతున్నంత వరకు నీ కళలో ఇక్కడ నుంచి అరగంట అయినా గంట అయినా 2 గంటలైనా పర్వాలేదు అమ్మ ఏదో మీ గురించి ఆకలితో ఉంటాను నేను. కూడా మీరు చాలా పెద్ద మనసు బండ్లన్న, నిజమా? బండ్లన్న అంటే పెద్ద మనసు చిన్న మనసు నాకు తెలుసులే కానీ నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు 2 గంటలైనా పర్వాలేదు అమ్మ ఏదో మీ గురించి ఆకలితో ఉంటాను నేను. మీ గురించి ఆకలితో ఉంటాను, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. మీరు మాట్లాడుకున్నాకే అయిపోయింది. నేను తినిపించిన పోనీ ఎవరు అంటాడు. ఓకే ఓకే రవి నువ్వు నేను ఏం చెప్తాను చెప్తున్నాను. సరే ఏంటి చెప్పు మాకు. ఇంటికి వెళ్ళిపోవడం కదా, ఆన్సర్ చెప్పేదో వెళ్ళిపోతాం. ఇంకా 5 నిమిషాలు వెళ్ళిపోదాం. తీసి చదవని వెళ్ళిపోయింది. షాప్ దగ్గర ఉన్న వదిలేసి వచ్చాను. నా కళ్ళలో నేను చూస్తే నువ్వే ఒప్పేసుకుంటావు. వదిలేసి వచ్చాను. నా కళ్ళలో నేను చూస్తే నువ్వే ఒప్పేసుకుంటావు. నాకు సెట్ అవుతుంది. ఏదంటావు లాస్ట్ వెళ్ళిపోతాం కాదురా. బ్లఫింగ్ అవుతున్నాడు నీకు అర్థం కావట్లేదు. అదే సార్ అప్పుడు రెడ్గా అయిపోయాయి బొగ్గలేవు. మేకప్ కాదురా లిప్ బామ్ లిప్స్టిక్ కూడా కాదు. న్యాచురల్ గానే న్యాచురల్. ఇంతకన్నా ఏ అమ్మాయి ఇంకెలా ప్రపోజ్ చేయలేదు తెలుసా? ఒక ఫాదర్ లా చూసుకుంటానంటే ఇంకంతకన్నా నేనైతే చెప్పలేను. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేస్తాను. ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు ప్రొఫెసర్ లో ఉన్నాయి. ఇది నీకు అర్థం కావాలి, నీకే చెప్పింది నాకు కాదు. నీకు ఇంట్రెస్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. నేను ఇయర్స్ అయినా నంబర్లు తీసుకోండి రా. వెయిట్ చేయనంటే నన్ను అడుగుతారేటి? మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాకు చెప్తారేటి? నన్ను అడుగుతారేటి? ఫోటో కావాలి నాకు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ కదా, పర్వాలేదు. బాగున్నా బ్లాక్ టీ షర్ట్ లో చాలా ముద్దుగా ఉన్నా. నేను ఫోటో చెప్తాను. దేనికి? నా ఫోన్ ఉంచుతాను రా. నా ఫోన్ సిగరెట్ కడతాను. ఎవరైనా ఏమైనా అంటారని ఎక్కువ భయపడుతున్నావు. అరే ఇది ఒక మాట అన్నాడు రా. నేను నాదే ఆమిరా. అదొక మాట కోసం కాదే, అదొక మాట అంద. ఇన్ఫ్లుయెన్సర్ కదా, బయట వాళ్ళు ఏమంటారు కాదే. ఈ మధ్య మంచిగా అయిపోయింది. నాదే ఆమె. అదొక మాట. మీరే ఫోర్స్ చేస్తున్నారు. లేదురా, యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ అంటున్నారు మీరు. యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేస్తాను. ఏడిస్తానని మీరు యాక్సెప్ట్ చెప్పుకున్నారు. ఏడుపు రాదా? ఎంత ఇష్టంగా చెప్పాను. ఇంతలా చెప్పాక కూడా నీ నోట్లోంచి ఒక్క మాట రావట్లేదు చూడు. గ్రేట్. ఆన్సర్ కోసం వెయిటింగ్. లవ్ చేయలేదు నార్మల్ గా మాట్లాడమంటే మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడతావు? మామూలుగా తెలిసిన వాళ్ళగా. నేను ఇష్టం అంటే నువ్వు తెలిసిన నేను తెలిసిన వాళ్ళ మాట్లాడతాను. అలా అయితే నువ్వు ఇష్టపడే వరకు నీతో మాట్లాడుతూనే ఉంటా. నువ్వే పడిపోతావు ఇదే రోజు నాకు. నీతో మాట్లాడుతూనే ఉంటా. నువ్వే పడిపోతావు ఇదే రోజు నాకు. సరే ఏమంటావు? అయితే నంబర్ చేంజ్ చేసుకోండి. మాట్లాడుతూ ఉన్నారా? మాట్లాడదా బండి ఇలా రావు సార్. ఇలా రారా ఒకసారి ఇక్కడికి. ఫోటో ముగ్గురు ఎద్దుతో ఫోటో తీసుకుంటాను రా. లాస్ట్ ఫోటో ఏమైతే ఆ పళ్ళు ఎలా ఉంది అలా ఉంది. నేను మధ్యలోకి వచ్చేస్తాను. కెమెరా ఉంది. ఇదేం కర్మరా దేవుడా. నేను మధ్యలోకి వచ్చేస్తాను. కెమెరా ఉంది. హాయ్ హాయ్ చెప్పు. నువ్వు ఎటో చెప్తున్నావు. ఎక్కడ కనిపించిందా? లేదు. ఆ చెట్ల మధ్యలో వాళ్ళు తప్పేట మన చేస్తాం చెప్పలేదు కదా. ఇది వాళ్ళు వచ్చేద్దాం చెప్పలేదు కదా. నీ ఒపీనియన్ కావాలి కదా రైట్.